Good morning to all of you. Welcome to Legal Matters by Sai Baba Sukar. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒక లాయర్ గారు జడ్జిగా సెలెక్ట్ అయితే ఆయన జ్యుడిషియల్ అకాడమీలో ట్రైనింగ్ కావాల్సి ఉంటుంది, బేసిక్ ట్రైనింగ్. అలాగే ఎవరైనా లాయరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే వారికి కూడా ట్రైనింగ్ ఉంటుంది పోలీస్ అకాడమీలో ఆర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో. అలాగే లాయర్స్కి కూడా వన్స్ ఇన్ 10 years ట్రైనింగ్ ఉండాలి అని సుప్రీంకోర్టు వారు ఒక సజెషన్ ఇచ్చారు. ఈ కేసుల పేరు సౌవిక్ SOUVIK సౌవిక్ భట్టాచార్య వర్సెస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోల్కతా జోన్, డైరీ నంబర్ 45,620/2023. ఈ యొక్క నిర్ణయం 9/2/2024 అంటే నిన్న జరిగింది. గౌరవనీయ సుప్రీంకోర్టులో జస్టిస్ బేలా M. త్రివేది అండ్ పంకజ్ మిత్తల్ వారు ఈ సౌవిక్ బెనర్జీ యొక్క బెయిల్ పిటిషన్ని డిస్పోజ్ చేసే కాలంలో లాయర్కి ఆ సందర్భంలో అంటే ట్రయల్ కోర్టులో చేసిన లాయర్కి తెలియనందువల్ల లాయర్ కూడా ట్రైనింగ్ కావాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం జరిగింది. సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా ఈ కేసులో ట్రయల్ కోర్టులో ఎవరో అడ్వకేట్ కలకటాలో ఆయన ఉన్నాడు, అతను చేసిన తప్పుకి ఈ కథ అంతా బయటకు వచ్చింది. ఏమిటిది? ఇది పూర్తిగా దీన్ని తప్పు కూడా అనలేమండి, ఇలా చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ కేసు పూర్వపరాలు వెళ్తే ఈయన సౌవిక్ భట్టాచార్య అని ఆయన ఈజ్ ద సన్ ఆఫ్ మిస్టర్ మాణిక్ భట్టాచార్య, TMC MLA, TMC తృణమూల్ కాంగ్రెస్, వెస్ట్ బెంగాల్, మీకు అర్థమై ఉంటుంది. సో ఇతని మీద టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్లో ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ అయింది. ఆ సందర్భంలో ఇతను చాలామంది మీద కలిపి CBI వారు ఛార్జ్షీట్ కూడా పెట్టారు. టీచర్ స్కామ్లో ఈయన మీద ఇంకా చాలామంది మీద ఛార్జ్షీట్ అయింది. ఛార్జ్షీట్ అయిన తర్వాత ప్రొసీజర్ ఏంటి? కోర్టు సమన్స్ కానీ వారెంట్ కానీ ఇస్తారు. ఇది పొలిటికల్ ఇష్యూ అయింది. మీరు చూస్తూనే అప్పుడప్పుడు అతని మీద కేసు ఉంది, మేము లోపల వేపించేస్తాం, అతను జైలు పంపిస్తాం, 10 ఏళ్ళు జైలు శిక్ష వేపిస్తామని డెఫినెట్గా అదర్ పార్టీ వాళ్ళు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. దీనికి భయపడ్డారు మరి ఏంటో కానీ మొత్తానికి ఛార్జ్షీట్ అయింది. సమన్స్ ఏం ఇవ్వలేదు, లేక వారెంట్ కూడా ఇవ్వలేదు. సడన్లీ ఒక లాయర్ గారి సలహాతో ఎట్లాగైనా సరే ఈయన సౌవిక్ భట్టాచార్యజీ సరెండర్ అయ్యాడు, కోర్టుకు సరెండర్ అయ్యాడు. కోర్టుకు సరెండర్ అయినప్పుడు కోర్టు వారు రిమాండ్కి తీసుకున్నారు. రిమాండ్కి తీసుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ రిజెక్ట్ అయింది. హైకోర్టుకి వెళ్ళారు, డిస్మిస్ అయింది. సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టులో అసలు పాయింట్ పట్టుకున్నారు. సిద్ధార్థ్ లూథ్రా గారు ఏమంటారంటే, అయ్యా, నో సమన్స్ వర్ ఇష్యూడ్, నో వారెంట్ వాజ్ సపోజ్ టు బి ఎగ్జిక్యూటెడ్, దెన్ రిమాండ్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ గివెన్. ఇల్లీగల్ రిమాండ్. సరే, సో ఇది తెలియకుండా కింద లాయర్ గారు బెయిల్ ఇవ్వండి ఉన్నాడు. ఆ జడ్జి గారు ఇవ్వను ఉన్నాడు. ఈ కథ ఎక్కడి దాకా వచ్చింది అని సుప్రీంకోర్టు వారి ముందు సిద్ధార్థ్ లూథ్రా he has admitted, because he said he can't be remanded in the absence of summons or warrant. Okay, here the judge asked, what is the meaning of taking cognizance? Cognizance was taken, definitely. ఎందుకంటే once charge sheet is filed under 173 CRPC, cognizance is taken, but summons not issued. మరి ఏం చేయాలి? సపోజ్ సమన్స్ ఇవ్వలేదు, కోర్టుకు వచ్చాడు, కోర్టు రిమాండ్ ఇవ్వాల్సిందేనా కాదా?
ఎందుకంటే ఇలాంటి సంఘటనలో చాలా కేసుల్లో మేము మర్డర్ కేసు వాటిలో వాళ్ళ మీద హడావిడి పడి అరెస్ట్ చేయడానికి తిరుగుతూ ఉంటే సడన్గా వెళ్ళి కోర్టుకి సరెండర్ అవుతుంది. అయ్యా మేము సరెండర్ అవుతున్నాము ఇనీషియల్ స్టేజ్. ఎస్, వాళ్ళు మమ్మల్ని అడిగి కేసులో అడిగి రిమాండ్ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో వేరే కోర్టులో కేసులు అయితే కొంతమంది జడ్జిలు మాకు సంబంధం లేదు పోవాయా అని చెప్పి పోలీసు హ్యాండ్ ఓవర్ చేసే సంఘటనలు కూడా చాలా జరిగినాయి. సో కాబట్టి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సిద్ధార్థ్ లూథ్రా యాక్సెప్టెడ్ ది మిస్టేక్ ఆఫ్ ద లాయర్. మొదట్లోనే లాయర్ గారు కిందే అడిగి ఉంటే ఆటోమేటిక్గా బెయిల్ వచ్చి ఉండేది. సో దాని మీద జడ్జి గారు పెద్దవాళ్ళు కదా మర్యాదగా చెప్పారు, దేర్ షుడ్ బి కంపల్సరీ ట్రైనింగ్ ఫర్ ద లాయర్స్ లైక్ జ్యుడిషియల్ ఆఫీసర్స్. Judicial officers, now and then they will be trained in the Judicial Academy. PPs, they are also being trained in the Police Academy or the Police Training Colleges. And in foreign countries, normally certificate of practice renew cheyalante once in 5 years or 10 years వాళ్ళు కూడా పరీక్ష పాస్ అవ్వాలి, ట్రైనింగ్ అవ్వాలి. ట్రైనింగ్ యొక్క ఇంపార్టెన్స్ 2 days బ్యాక్ ఐ థింక్ 2 రోజుల కిందట నేను పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఈ యొక్క భారతీయ నాగరిక్ సురక్షా సంహిత దాంట్లో అరెస్ట్ గురించి, ఇన్వెస్టిగేషన్ గురించి, ప్రొక్లమేషన్ ఆఫ్ అఫెండర్స్ గురించి, బెయిల్ గురించి 4 క్లాసులు తీసుకోవాల్సి వచ్చింది. దే ఆర్ ట్రైనింగ్ అప్. ఈ యాక్ట్ ఇంకా రాలొక సంవత్సరం పట్టుద్ది, కానీ ఈ లోపలే కొత్త యాక్ట్ ఎట్లా ఉంది, పాతదానికి దీనికి కంపారిటివ్ ఏంటి అనేది ట్రైనింగ్ అవుతున్నారు. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ట్రైనింగ్. సో డెఫినెట్లీ ఐ ఆల్సో వెల్కమ్ ది ప్రపోజల్ ఆఫ్ ది ట్రైనింగ్ టు అడ్వకేట్స్. గోవాలో లాయర్స్ అకాడమీ కూడా ఒకటి ఉంది. అలాంటి చోట ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది. ఎనివే, సుప్రీంకోర్టు వారికి వచ్చిన మంచి ఐడియాని మీ అందరికీ చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. ధన్యవాదాలు.